నమస్కారం అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు మనం డేర్ టు అండ్ డేర్స్ టు ఈ వర్బ్ కోర్సు మనం నేర్చుకుందాం. డేర్ టు అండ్ డేర్స్ టు. డేర్ అంటే ధైర్యం, ద కరేజ్ ఆఫ్ ద డూవర్ అంటే ధైర్యంగా ఏ పనైనా చేయగలడు. సో డేర్ టు అనేది మనం ధైర్యం కోసం చెప్పే ప్రక్రియలో మనం ఇది వర్బ్ అనేది మనం వాడతాం. సో ఐ, వి, యూ, దే, దీనికి డేర్ టు ప్లస్ డూ అనే వర్బ్ వస్తుంది. హీ, షీ, ఇట్కి డేర్స్ టు ప్లస్ డస్ అనే వర్బ్ వస్తుంది. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి నేను రాశాను. ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ అనేవి చూద్దాం. ఐ డేర్ టు బంక్ ద క్లాసెస్. నేను క్లాసెస్ ఎగ్గొట్టడానికి చాలా ధైర్యం చేస్తాను. ఐ డేర్ టు బంక్ ద క్లాసెస్. సో క్లాసెస్ ఎగ్గొట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే టీచర్లు ఏమంటారో, ప్రిన్సిపల్ ఏమంటారో, అటెండెన్స్ షార్టేజ్ వస్తుందేమో, ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది. బట్ అవేం పట్టించుకోకుండా ఐ డేర్ టు బంక్ ద క్లాసెస్, అది పాజిటివ్ స్టేట్మెంట్. అండ్ నెగిటివ్, ఐ డోంట్ డేర్ టు బంక్ ద క్లాసెస్. నేను క్లాసెస్ అనేవి బంక్ చేయడానికి నాకు ధైర్యం అస్సలు సరిపోదు. ఐ డోంట్ డేర్ టు బంక్ ద క్లాస్, అది నెగిటివ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇంటరోగేటివ్. డూ ఐ డేర్ టు బంక్ ద క్లాసెస్? డూ ఐ డేర్ టు బంక్ నేను క్లాసెస్ బంక్ చేయడానికి అంత ధైర్యం చేస్తానా? డూ ఐ డేర్ టు బంక్ ద క్లాసెస్ అని చెప్పడానికి ఇంటరోగేటివ్. అండ్ నెగిటివ్ ఇంటరోగేటివ్. డోంట్ ఐ డేర్ టు బంక్ ద క్లాసెస్? నేను క్లాసెస్ బంక్ చేయడానికి ధైర్యం చేయనా? డోంట్ ఐ డేర్ టు బంక్ ద క్లాసెస్. సో నెగిటివ్ ఇంటరోగేటివ్ మనం అట్లా ఫ్రేమ్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ వర్బ్. వీ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. వీ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. మౌంటైన్స్ అంటే పర్వతాలు ఎక్కడానికి మనం చాలా ధైర్యం చేస్తాం. వీ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. నెగటివ్ స్టేట్మెంట్. వీ డోంట్ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. మనం పర్వతాలు ఎక్కడానికి ధైర్యం అనేది చెయ్యం. వీ డోంట్ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇంటరోగేటివ్. డూ వీ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్స్? డూ వీ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్స్? మనం పర్వతాలు ఎక్కడానికి ధైర్యం చేస్తామా? డూ వీ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్స్, అది ఇంటరోగేటివ్. అండ్ నెగిటివ్ ఇంటరోగేటివ్. డోంట్ వీ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్స్? డోంట్ వీ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్స్ అంటే మనం పర్వతాలు ఎక్కడానికి ధైర్యం చెయ్యమా? సో ఇది పాజిటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరోగేటివ్. అండ్ నెక్స్ట్ యూ డేర్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. యూ డేర్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. మీరు పబ్లిక్లో అంటే ప్రజల మధ్య మాట్లాడడానికి చాలా ధైర్యం చూపిస్తారు. యూ డేర్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. అండ్ ఇదే స్టేట్మెంట్ నెగిటివ్. యూ డోంట్ డేర్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. మీరు పబ్లిక్లో మాట్లాడడానికి చాలా భయపడతారు. యూ డోంట్ డేర్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. అండ్ డూ యూ డేర్ టు స్పీక్ ఇన్ పబ్లిక్? మీరు పబ్లిక్లో మాట్లాడే ధైర్యం చేయగలరా? డూ యూ డేర్ టు స్పీక్ విత్ పబ్లిక్? అండ్ నెగిటివ్ ఇంటరోగేటివ్. డోంట్ యూ డేర్ టు స్పీక్ ఇన్ పబ్లిక్? మీరు పబ్లిక్లో మాట్లాడడానికి ధైర్యం చెయ్యరా? సో డోంట్ యూ డేర్. సో ఈ రకంగా మనం పాజిటివ్, నెగిటివ్, ఇంటరోగేటివ్ అండ్ నెగిటివ్ ఇంటరోగేటివ్ ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్ దే డేర్ టు స్పీక్ విత్ ఎమ్మెల్యే. అంటే ఎమ్మెల్యే గారితో వాళ్ళు మాట్లాడడానికి ఆ అంటే దే అంటే వాళ్ళకి చాలా ధైర్యం ఉంది. సో దే డేర్ టు స్పీక్ విత్ ఎమ్మెల్యేతో మాట్లాడడానికి వాళ్ళకి చాలా ధైర్యం ఉంది. దే డోంట్ డేర్ టు స్పీక్ విత్ ఎమ్మెల్యేతో మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం లేదు. దే డోంట్ డేర్ టు స్పీక్ విత్ ఎమ్మెల్యే. ఇప్పుడు క్వశ్చన్ ఫామ్ చూద్దాం. డూ దే స్పీక్ విత్ ఎమ్మెల్యే? డూ దే డేర్ టు స్పీక్ విత్ ఎమ్మెల్యే? సో వాళ్ళు ఎమ్మెల్యేతో మాట్లాడడానికి ధైర్యం చూపిస్తారా? డూ దే డేర్ టు స్పీక్ విత్ ఎమ్మెల్యే? అండ్ నెగిటివ్ ఇంటరోగేటివ్. డోంట్ దే డేర్ టు స్పీక్ విత్ ఎమ్మెల్యే? వాళ్ళు ఎమ్మెల్యేతో మాట్లాడడానికి ధైర్యం చూపించరా? సో ఈ రకంగా మనం దేతో కూడా 4 స్టేట్మెంట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకున్నాం. నెక్స్ట్ హీ షీ వచ్చేసరికి డేర్స్ టు అనేసి వస్తుంది. హీ డేర్స్ టు కమ్ ఎట్ ఎనీ టైమ్. హీ డేర్స్ టు కమ్ ఎట్ ఎనీ టైమ్. అతడు ఏ టైంకైనా రావడానికి ధైర్యం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అనేది మనకు మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయింది అనుకోండి.
సో అతడు 9:40కి 9:45కి ఎప్పుడైనా వస్తాడు. లేదంటే ఆఫీస్ అనేది 9 o'clock ఉందనుకోండి, 9:30కి 10 o'clock ఎప్పుడైనా వస్తాడు. అతని ఇష్టం అనమాట. అంటే అంటే ప్రిన్సిపల్ ఏమంటారో లేకపోతే బాస్ ఏమంటాడో అని కేర్ చేయకుండా ధైర్యం చేస్తాడు. హీ డేర్స్ టు కమ్ ఎట్ ఎనీ టైమ్. అతడు ఏ టైం కన్నా రావడానికి ధైర్యం చేస్తాడు. అది అతడు ధైర్యం. సో అదే స్టేట్మెంట్ నెగిటివ్ చూడాలంటే హీ డస్ నాట్ డేర్ టు కమ్ ఎట్ ఎనీ టైమ్. అతడు ఏ టైంకైనా రావడానికి ధైర్యం చేయడు. ఎందుకంటే పలానా బాసో ప్రిన్సిపాలో టీచరో తిడతారని అతడు టైంకి వస్తాడు. సో టైంకి రాడు. హీ డజంట్ డేర్ టు కమ్ ఎట్ ఎనీ టైమ్. అండ్ ఇదే క్వశ్చన్ ఫామ్. డస్ హీ డేర్ టు కమ్ ఎట్ ఎనీ టైమ్. అతడు ఏ టైంకైనా రావడానికి ధైర్యం చేస్తాడా? డస్ హీ డేర్ టు కమ్ ఎట్ ఎనీ టైమ్. సో అది క్వశ్చన్ ఫామ్. అండ్ నెగిటివ్ క్వశ్చన్ ఫామ్ చూద్దాం. అంటే నెగిటివ్ ఇంటరోగేటివ్. డజంట్ హీ డేర్ టు కమ్ ఎట్ ఎనీ టైమ్. అతడు ఏ టైంకైనా రావడానికి ధైర్యం చెయ్యడా? డజంట్ హీ డేర్ టు కమ్. ఇది నెగిటివ్ స్టేట్మెంట్స్. ఈ రకంగా హీ ప్లస్ డేర్స్ టుతో మనం 4 స్టేట్మెంట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకున్నాం. నెక్స్ట్ విల్ గో విత్ షీ. షీ డేర్స్ టు డూ ఏ బంగీ జంప్. బంగీ జంప్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సో పైన ఎత్తు నుంచి మనం దూకేయాల్సి వస్తుంది ఒక చిన్న తాడు సహాయంతో. సో ఆమెకి బంగీ జంప్ చేసేంత ధైర్యం అంటే సాహసం చేసింది. షీ డేర్స్ టు డూ ఏ బంగీ జంప్. ఆమెకి చాలా ధైర్యం ఉంది బంగీ జంప్ చేయడానికి. అది పాజిటివ్ స్టేట్మెంట్. అండ్ నెగిటివ్ వచ్చేసరికి షీ డస్ నాట్ డేర్ టు డూ ఏ బంగీ జంప్. ఆమెకి బంగీ జంప్ చేయడానికి ధైర్యం సరిపోలేదు. షీ డస్ నాట్ డేర్ టు డూ ఏ బంగీ జంప్. అండ్ క్వశ్చన్ ఫామ్ చూద్దాం. డస్ షీ డేర్ టు డూ ఏ బంగీ జంప్. ఆమె బంగీ జంప్ చేయగలిగే ధైర్యం చేసిందా? డస్ షీ డేర్ టు డూ ఏ బంగీ జంప్. ఈ రకంగా క్వశ్చన్ మార్క్ స్టేట్మెంట్ మనం ఫ్రేమ్ చేసుకుందాం. అండ్ నెగటివ్ క్వశ్చన్ మార్క్. డజంట్ షీ డేర్ టు డూ ఏ బంగీ జంప్. బంగీ జంప్ చేయడానికి ఆమె ధైర్యం చేయలేదా? సో ఈ రకంగా మనం షీ ప్లస్ డేర్స్ టుతో మనం 4 స్టేట్మెంట్స్ అనేవి ఫ్రేమ్ చేసుకుందాం. సో ఐ వి యూ దేకి డేర్ టు ప్లస్ డూ వస్తుంది. హీ షీ ఇట్కి డేర్స్ టు ప్లస్ డస్ అనే వర్బ్ వస్తుంది. ఒక్కసారి మనం రివైజ్ చేసుకుందాం. ఐ డేర్ టు బంక్ ద క్లాసెస్. ఐ డేర్ టు క్లైంబ్ ద మౌంటైన్. ఐ డేర్ టు స్పీక్ ఇన్ పబ్లిక్. I dare to speak with MLA. I dare to come at any time. I dare to do a bungee jump. సో ఇక్కడ ఈ యాక్షన్స్ అనేవి ఈ ప్రతి ప్రొనౌన్కి మనం యాడ్ చేసుకోవచ్చు. I dare to bunk classes. We dare to bunk classes. You dare to bunk classes. They dare to bunk classes. He dares to bunk classes. She dares to bunk classes. సో ఈ ప్రొనౌన్స్ ఇక్కడ కామన్ అండ్ ఈ వర్బ్స్ ఇక్కడ కామన్. మనం ఈ యాక్షన్ అనేది మనకి సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఐ వి యూ దే హీ షీ ఇట్. సో ఈ 6 ప్రొనౌన్స్ ఉపయోగించి డేర్ టు ప్లస్ డూ, డేర్స్ టు ప్లస్ డస్, ఈ హెల్పింగ్ వర్బ్స్ అండ్ యాక్షన్ వర్బ్స్ ఉపయోగించి మనం ఇన్ని స్టేట్మెంట్స్ ఈరోజు మనం ఫ్రేమ్ చేసుకుందాం. సో ఇంకొక వర్బ్తో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ప్రవీణ్ కుమార్ సైనింగ్ ఆఫ్.